హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం కాంట్రాక్ట్ అంటే ఏంటి అండ్ ఎసెన్షియల్స్ ఫర్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ కోసం క్లియర్గా 1 by 1 చూసుకోబోతున్నాము. సో ఈ వర్డ్ కాంట్రాక్ట్ అనేది మనకి లాటిన్ వర్డ్లో నుంచి రావడం జరిగింది, కాంట్రాక్టమ్. సో దీనికి అర్థం డ్రాయింగ్ టుగెదర్ అని అర్థం. సో సెక్షన్ 2H ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో క్లియర్గా డిఫైన్ చేయబడింది కాంట్రాక్ట్ అంటే ఏంటో అని. అండ్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఇస్ ఎ కాంట్రాక్ట్. ఏ అగ్రిమెంట్ అయితే లా ద్వారా ఎన్ఫోర్స్ చేయబడుతుందో దాన్ని ఏమని పిలుచుకుంటాం? కాంట్రాక్ట్ అని పిలుచుకుంటాము. సో సెక్షన్ 2H ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో క్లియర్గా డిఫైన్ చేయబడింది. సో అలాంటి ఒక కాంట్రాక్ట్ మనకి వ్యాలిడ్ అవ్వాలంటే ఏమేమి ఎసెన్షియల్స్ ఉండాలో క్లియర్గా మనం ఇప్పుడు చూసుకోబోతున్నాము. సో సెక్షన్ 10లోని ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ ఇఫ్. సో అక్కడ ఏముంది? ఇఫ్. ప్రతి అగ్రిమెంట్ ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది? ఇఫ్ దే ఆర్ మేడ్ బై ది ఫ్రీ కన్సెంట్ ఆఫ్ పార్టీస్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ and for a lawful consideration and with a lawful object and are not hereby expressly declared to be void. సో ప్రతి కాంట్రాక్ట్ అగ్రిమెంటే, కానీ ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ కాదు. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే, సో ఒక టాపర్ స్టూడెంటే, కానీ ప్రతి స్టూడెంట్ టాపర్ అవ్వలేడు. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒక టాపర్ స్టూడెంటే, కానీ ప్రతి స్టూడెంట్ టాపర్ అవ్వలేడు. ప్రతి స్టూడెంట్ టాపర్ అవ్వలేడంటే అవుతాడు ఎప్పుడు? కొన్ని పారామీటర్స్ ఫాలో అయినప్పుడు. సో ఒక స్టూడెంట్ టాపర్ అవ్వాలి అంటే అతనేంటి? రెగ్యులర్గా చదువుకోవాలి, క్లాసెస్ ఫాలో అవ్వాలి అండ్ స్టడీ టైం ఇవ్వాలి. ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అలాగే ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ ఇఫ్. ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఇవి ఉండాలి: ఫ్రీ కన్సెంట్తో చేయబడింది ఉండాలి, కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ అయి ఉండాలి, అండ్ లాఫుల్ కన్సిడరేషన్ అండ్ లాఫుల్ ఆబ్జెక్ట్ ఉండాలి. అండ్ అంతేకాకుండా క్లియర్గా వాయిడ్ అని చెప్పేది అయి ఉండకూడదు. అండ్ ఆర్ నాట్ హియర్ బై ఎక్స్ప్రెస్డ్ డిక్లేర్డ్ టు బి వాయిడ్. సో ఇవి ఎప్పుడైతే ఫాలో అవుతుందో అప్పుడు ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవుతుంది. అలా ఫాలో అవ్వకపోతే అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వదు. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో మనకు చాలా సేయింగ్ ఉంది కాంట్రాక్ట్లో ఏంటంటే, ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్. ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వదు. ఎప్పుడు అవుతుంది? ఈ ఎసెన్షియల్స్ ఫాలో అయితే. కానీ ప్రతి కాంట్రాక్ట్ మనకి అగ్రిమెంటే. ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సెక్షన్ మనకి 10 ప్రకారంగా, ఇండియన్ కాంట్రాక్ట్ 1872 ప్రకారంగా ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే అది ఫ్రీ కన్సెంట్తో చేయబడి ఉండాలి. అండ్ కాంపిటెంట్ టు పార్టీస్ కాంపిటెంట్ అయి ఉండాలి. అండ్ అంతేకాకుండా లాఫుల్ కన్సిడరేషన్, లాఫుల్ ఆబ్జెక్ట్ ఉండాలి. అండ్ అంతేకాకుండా అవి డెలిబరేట్గా వాయిడ్ అని చెప్పి ఉండకూడదు ఉండాలి. సో ఇవి ఏవైతే ఎసెన్షియల్స్ ఉన్నాయో అవి క్లియర్గా మనం 1 by 1 చూసుకోబోతున్నాము. సెక్షన్ 10లో అవి ఏంటో చెప్పడం జరిగింది, కానీ తర్వాత సెక్షన్ 13 నుంచి వాటి కోసం క్లియర్గా చెప్పడం జరిగింది. సో అది ఏంటో చూసుకుంటే మనకి ఫస్ట్ ఎసెన్షియల్ ఫ్రీ కన్సెంట్. సో ఫ్రీ కన్సెంట్, ద కన్సెంట్ ఈజ్ సెట్ టు బి ఫ్రీ వెన్ ఇట్ ఈస్ నాట్ కాజ్డ్ బై కోయర్షన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్. సో అగ్రిమెంట్లో పార్టీస్ ఎంటర్ అయినప్పుడు ఎటువంటి ఫోర్స్ ఉండకూడదు వాళ్ళ మీద. వాళ్ళు తమంతట తాము స్వేచ్ఛగా ఆ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వాలి. ఒకవేళ అలా కాకుండా వాళ్ళని ఎవరైనా కోర్జన్ అంటే థ్రెటన్ చేసి భయపెట్టి కనుక అగ్రిమెంట్లోని సైన్ చేసేటట్టయినా, లేదా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, సో ఒకరి విల్ని డామినేట్ చేసి అగ్రిమెంట్లోకి ఎంటర్ చేసినా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే, లేదా ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్. ఈ ఫ్రాడ్ అన్నా మిస్రిప్రజెంటేషన్ అన్నా ఫాల్స్ స్టేట్మెంటే, కానీ ఫ్రాడ్లో ఏంటంటే ఇంటెన్షనల్గా అక్కడ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తారు, మిస్రిప్రజెంటేషన్లో అన్ఇంటెన్షనల్గా. సో వాళ్ళకి తెలియక అలాంటి మిస్రిప్రజెంటేషన్ రెండు ఒకటే, కానీ ఇది ఇంటెన్షనల్గా చేసిన ఫాల్స్ స్టేట్మెంట్, ఇది అన్ఇంటెన్షనల్గా చేసిన ఫాల్స్ స్టేట్మెంట్. అదే మిస్టేక్, పొరపాట్లు. సో పొరపాటుగా అయినా లేకపోతే కావాలని ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినా, ఇంటెన్షనల్గా మోసం చేద్దామన్న చేసిన ఫ్రాడ్, లేదు ఎదుటి వాళ్ళ యొక్క విల్లుని తొక్కిపెట్టి అగ్రిమెంట్లో ఫాలో చేయించిన లేదా భయపెట్టి
వాళ్ళని అగ్రిమెంట్లోకి తీసుకొచ్చినా అటువంటి అగ్రిమెంట్స్ చెల్లవు, అవి వ్యాలిడ్ కావు. సో ఎప్పుడైతే వీటి ఒక ప్రెషర్తో కాకుండా ఈ 5 ప్రెషర్ ఏంటి, కోర్జన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్, ఈ 5 ఇన్ఫ్లుయెన్స్ మీద కాకుండా తనంతట తానుగా స్వచ్ఛందంగా అగ్రిమెంట్లో విల్తో తన ఇష్టపూర్వకంగా సంతకం పెట్టినప్పుడు అదేమవుతుంది, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో కన్సెంట్ అంటే ఏంటి అన్నది సెక్షన్ 13లో చెప్పారు, ఫ్రీ కన్సెంట్ ఏంటో సెక్షన్ 14లో చెప్పారు. ఆ తర్వాత పెట్టిన 1 by 1 మనకి సెక్షన్ 13 నుంచి 22 దాకా ఓన్లీ మన కన్సెంట్ అండ్ ఫ్రీ కన్సెంట్ అండ్ వాటి యొక్క ఏదైతే ఫ్రీ కన్సెంట్ అవ్వడానికి ఉందో వాటి కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సెక్షన్ 13 నుంచి 22 దాకా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఫ్రీ కన్సెంట్ అని ఎప్పుడు అంటామంటే ఏ కన్సెంట్ అయితే మనకి కొరేషన్ ద్వారా కానీ, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కానీ, ఫ్రాడ్ ద్వారా కానీ, మిస్రిప్రజెంటేషన్ ద్వారా కానీ, మిస్టేక్ కానీ, వీటి ఏటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కనుక ఒక కన్సెంట్ జరిగితే ఆ కన్సెంట్ని మనం ఏమంటాం, ఫ్రీ కన్సెంట్. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఎసెన్షియల్. సో ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఎసెన్షియల్ ఏంటి, ఫ్రీ కన్సెంట్. ఎప్పుడైతే ఆ కన్సెంట్ మనకి కోరిషన్ ద్వారా కానీ, అంటే థ్రెటన్ భయపెట్టడం వల్ల కానీ, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ మన ఇష్టాన్ని మన ఎదుటి వాళ్ళు చెప్పడం బట్టి తొక్కివేసి అగ్రిమెంట్లు ఫాలో అవ్వడం కానీ, లేదా ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్ వల్ల కానీ, ఈ 5 వల్ల కాకుండా స్వచ్ఛందంగా నేను అగ్రిమెంట్లో కనుక సైన్ చేస్తే ఇన్వాల్వ్ అవుతే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో పార్టీ షుడ్ నాట్ హ్యావ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కోరిషన్ ఆర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్. వీటి కోసం అంటే కన్సెంట్ అండ్ ఫ్రీ కన్సెంట్ కోసం సెక్షన్ 13 నుంచి 22 దాకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఆ సెక్షన్స్ క్లియర్గా కావాలంటే కింద మెన్షన్ చేయండి, ఖచ్చితంగా ఇంకో వీడియోలో వాటి కోసం క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. #RS Academy అని మెన్షన్ చేసి మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఇంకో క్లాస్లో మనం డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్, కాంపిటెన్సీ ఆఫ్ ది పార్టీస్. సో ఆ పార్టీస్ ఎవరైతే ఈ కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి అర్హత ఉండాలి, ఒక ఎబిలిటీ ఉండాలి. సో ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు అంటే అకార్డింగ్ టు లా ప్రకారం చూసుకుంటే ఏజ్ ఆఫ్ మెజారిటీ. సో వాళ్ళు మైనస్ ఉండకూడదు అకార్డింగ్ టు ది లా. అంటే వీళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, వీళ్ళు తీసుకున్న కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాని వైజ్గా అకార్డింగ్ టు దాట్ వాళ్ళకు కావాల్సిన వయసు ప్రిస్క్రైబ్ చేయబడుతుంది. ఆ వయసును ఖచ్చితంగా వాళ్ళు ఉండి తీరాలి. ఏజ్ ఆఫ్ మెజారిటీ అండ్ సౌండ్ మైండ్ అంటే రేషనల్ థాట్స్, రేషనల్ డెసిషన్స్ తీసుకోగలిగిన వాళ్ళై ఉండాలి. అంటే ఏది తప్పు ఏది ఒప్పు అనే విజ్ఞత కలిగి ఉన్న వాళ్ళని సౌండ్ మైండ్ అంటారు. సో అలాంటి రేషనల్ డెసిషన్స్ కానీ రేషనల్ థాట్స్ ఉన్న వాళ్ళే మనకి ఎప్పుడైనా సరే కాంట్రాక్ట్ తీసుకోవడానికి, కాంట్రాక్ట్ ఎంటర్ అవడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. అండ్ నెక్స్ట్, నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా టు విచ్ హీ సబ్జెక్ట్. సో లా ప్రకారంగా అనర్హ వేటు మాత్రం వేసి ఉండకూడదు. అంటే కాంట్రాక్ట్కి పనికిరాడు అని అనర్హత వేటు వేసి ఉండకూడదు. కొంతమంది ప్రిజనర్స్ ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎటువంటి కాంట్రాక్ట్ అనర్హులని లా ద్వారా చెప్పారనుకో వాళ్ళు పనికిరారు. అంటే అర్థం ఏ సబ్జెక్ట్ అంటే ఏ సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రిస్క్రైబ్డ్ ఏజ్ దాటి ఉండాలి. అంటే మైనర్స్ ఉండకూడదు ఆ సబ్జెక్ట్ సంబంధించి. అండ్ సౌండ్ మైండ్ అయి ఉండాలి. అండ్ డిక్లేర్డ్గా డిస్క్వాలిఫై చేసిన వాళ్ళై ఉండకూడదు. సో క్లియర్ అనుకుంటా. సౌండ్ మైండ్ వాళ్ళై ఉండాలి, మెజారిటీ అయి ఉండాలి, అండ్ ఎటువంటి లా వైజ్గా డిస్క్వాలిఫైడ్ అని వాళ్ళని డిస్క్వాలిఫై చేసిన వ్యక్తులు అయి ఉండకూడదు. ఒక క్లియర్ కదా. సో అప్పుడు ఏమంటాం దానికి, కాంపిటెన్సీ ఆఫ్ పార్టీస్. అంటే కాంట్రాక్ట్లో ఎంటర్ అయిన పార్టీస్కి స్టెబిలిటీ ఉంది, ఎబిలిటీ ఉంది, వాళ్ళు ఆ కాంట్రాక్ట్ని నిర్వహించగలరు. సో వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది అని. ఆ సామర్థ్యం కలిగిన వాళ్ళు ఏ కేటగిరీ అంటే ఇది మెజారిటీ ఏజ్ చూసుకుంటారు, నెక్స్ట్ సౌండ్ మైండ్ చూసుకుంటారు, ఎక్కడ కూడా లా ప్రకారంగా డిస్క్వాలిఫైడ్ అయ్యి ఉండకూడదు. ఇవి ఉన్నప్పుడు వాళ్ళకి కాంపిటెన్సీ ఉన్నట్టే. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఇది సెక్షన్ 11 and 12లో క్లియర్గా కాంపిటెన్సీ ఆఫ్ పార్టీస్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. సో క్లియర్ కదా. నెక్స్ట్, లాఫుల్ కన్సిడరేషన్. సో లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఏంటి, అసలు కన్సిడరేషన్ ఏంటి, సంథింగ్ ఇన్ రిటర్న్. సో ఎప్పుడైతే అగ్రిమెంట్ జరగాలంటే ఏంటి, కన్సిడరేషన్ ఉండాలి. కన్సిడరేషన్ అంటే ఏంటి, సో ఈ ఏ అనే పార్టీ బికి సమ్ వస్తువు ఇస్తా అన్నాడు, దానికి బదులుగా బి ఇంత అమౌంట్ ఇస్తాడు. సో మనకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి వెళ్ళి ఒక బిస్కెట్ కొనుక్కున్నాం.
సో మన వైజ్గా కన్సిడరేషన్ ఏంటి, ఆ బిస్కెట్ ప్యాకెటే మన కన్సిడరేషన్. ఆ షాప్ అతనికి మనం ఇచ్చే డబ్బులు ఉన్నాయి కదా 10 రూపీస్ నోటు, అది అతనికి కన్సిడరేషన్. సో ఆ కన్సిడరేషన్, సో దాన్ని ఏమంటాం, సంథింగ్ ఇన్ రిటర్న్. సో ఖచ్చితంగా ఒక కాంట్రాక్ట్కి ఖచ్చితంగా కన్సిడరేషన్ కావాలి. కొన్ని ఎగ్జామ్షన్స్ కొన్నిట్లకి అయితే అక్కర్లేదు, అవి మనం లేటర్ క్లాసెస్లో క్లియర్ డిస్కస్ చేద్దాం. సో దీనికి మీనింగ్ మాల్స్ ఏంటి, క్విడ్ ప్రో క్యూ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్. క్విడ్ ప్రో క్యూ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్. సెక్షన్ 2D మన క్లియర్ కన్సిడరేషన్ కోసం చెప్పడం జరిగింది. మన కన్సిడరేషన్లో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, సో ఇలా టైప్ ఆఫ్ కన్సిడరేషన్ ఉంటాయి, అవి డీటెయిల్గా మనం కన్సిడరేషన్ క్లాస్లో చూసుకుందాం. అండ్ అగ్రిమెంట్ వితౌట్ లాఫుల్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్. సో ఖచ్చితంగా కన్సిడరేషన్ ఏముండాలి, లాఫుల్ అయి ఉండాలి. సో ఈ లాఫుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. సో దేనికోసం ఇస్తున్నారు ఆ 1,00,000 రూపాయలు, డ్రగ్స్ వీడో కొనుక్కుందామని ఇస్తున్నారు. కానీ అది లా వైజ్గా ఇల్లీగల్ కదా, అన్లాఫుల్ కదా, సో అది వాయిడ్. సో నేను లేదా సో అండ్ సో ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి వైకి ఒక 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. వై తిరిగి ఏమి ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, డ్రగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. లేదు అంటే నేను ఒక 10,000 ఇస్తున్నాను ఒక అతనికి, అతని వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలు పెంచమంటున్నాను. సో అది అన్లాఫుల్ కదా. అట్లాంటి అన్లాఫుల్ అన్నీ కూడా వాయిడ్ అగ్రిమెంట్సే. సో క్లియర్గా అనుకుంటా, కన్సిడరేషను లాఫుల్గా ఉండాలి. ఏదైతే ఈ రిటర్న్ ఇచ్చిపుచ్చుకునేది ఉందో అది లాఫుల్గానే ఉండాలి, అంతేకాని ఎక్కడ కూడా అన్లాఫుల్ అయ్యి ఉండకూడదు. అలా ఉంటే అది వాయిడే అవుతుంది, వ్యాలిడ్ అవ్వదు. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో సంథింగ్ ఇన్ రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేసేది లాఫుల్ అయి ఉండాలి. అలా లాఫుల్ కాకపోతే అది అన్లాఫుల్ కన్సిడరేషన్ అవుతుంది, అది వాయిడ్ అవుతుంది, వ్యాలిడ్ కాదు. సో ఓకేనా. నెక్స్ట్, లాఫుల్ ఆబ్జెక్ట్. సో అన్ అగ్రిమెంట్ వితౌట్ లాఫుల్ ఆబ్జెక్ట్ ఈజ్ వాయిడ్. లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి, లాఫుల్ ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఈ లాఫుల్ ఆబ్జెక్ట్ ఏంటి, సో మన ఈ కాంట్రాక్ట్ యొక్క పర్పస్ ఏంటి, ఈ కాంట్రాక్ట్ యొక్క మోటివ్ ఏంటి అన్నది కూడా ముఖ్యమే. సో మన మోటివ్ కనుక అన్లాఫుల్గా ఉంటే అగ్రిమెంట్ వాయిడ్ అవుతుంది. సో అది ఏంటి అంటే కన్సిడరేషన్ అర్థమైంది కదా. సో వాయిడ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1,00,000 రూపాయలకి ఒక అతనికి కార్ ఇస్తున్నాను. ఎందుకని, ఆ కార్తో వేరే వ్యక్తిని యాక్సిడెంట్ చేయమని. సో ఇక్కడ నా మోటివ్ ఏంటి, అన్లాఫుల్, ఎదుటి వ్యక్తిని గుద్దేయమని చెప్తున్నాను. సో అది కరెక్ట్ కాదు కదా, అలాగా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక, ఒక అతనికి అర్హత లేదు కానీ అతని జాబ్ నేను ఇప్పిస్తాను, నాకు 1,00,000 రూపాయలు ఇమ్మంటున్నాను. సో నేను ఏంటి, అతనికి 1,00,000 రూపాయలు ఇమ్మంటున్నాను, తప్పేం లేదు. జాబ్ ఇప్పిస్తున్నాను, తప్పేం లేదు. కానీ అతనికి అర్హత ఉందా, లేదు. అర్హత లేని వాడికి నేను ఇప్పిస్తున్నాను కాబట్టి నా మోటివ్ రాంగ్. సో అది అన్లాఫుల్ ఆబ్జెక్ట్. అలాంటి అగ్రిమెంట్స్ కూడా వాయిడే, వ్యాలిడ్ అవ్వదు. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో మన ఆబ్జెక్ట్, మన ఉద్దేశం మంచిదై ఉండాలి, మనం ఇచ్చిపుచ్చుకునేది కూడా మంచిదై ఉండాలి. కొన్నిసార్లు కన్సిడరేషన్ లాఫుల్ అయినా ఆబ్జెక్ట్ అన్లాఫుల్గా ఉంటుంది. సో అలా కూడా పనికిరాదు. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో మన యొక్క కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలి అంటే ఫ్రీ కన్సెంట్తో, ఎటువంటి ప్రెషర్ లేకుండా ఫ్రీ కన్సెంట్తో కనుక అగ్రిమెంట్ జరిగితే అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అయిన పార్టీస్ వాళ్ళు ఏ సబ్జెక్ట్ సంబంధించిందో, ఏ కాంట్రాక్ట్ సబ్జెక్ట్ సంబంధించిందో దాని వైజ్గా ప్రిస్క్రైబ్డ్ మెజారిటీ అని ఏది ఉండి తీరాలి. అండ్ అంతేకాకుండా సౌండ్ మైండ్ అండ్ అంటే రేషన్ తప్పొప్పుల విచక్షణ కలిగి ఉన్న వాళ్ళు, అండ్ ఏ లా ప్రకారం కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వకుండా ఉన్న వ్యక్తులైతేనే అప్పుడు వాళ్ళు కాంపిటెన్సీ అని అర్థము. అండ్ వాళ్ళు చేసే కన్సిడరేషన్ ఏది సంథింగ్ ఇన్ రిటర్న్ ఉందే చూడు, ఇచ్చిపుచ్చుకునేవి ఎక్కడా కూడా అన్లాఫుల్ ఉండకూడదు. ఒకవేళ కన్సిడరేషన్ లాఫుల్ ఉన్న ఆబ్జెక్ట్ కూడా అన్లాఫుల్ ఉందనుకోండి, అప్పుడు అదేంటది వాయిడ్ అవుతుంది. సో కన్సిడరేషన్ లాఫుల్ ఉండాలి, ఆబ్జెక్ట్ వాళ్ళ మోటివ్ పర్పస్ కూడా వాళ్ళకేం లాఫుల్ ఉన్నప్పుడే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, వాయిడ్ కాంట్రాక్ట్స్. సో ఇక్కడ చూడండి లాస్ట్లో, అండ్ ఆర్ నాట్ హియర్ బై ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. ఏంటి, అండ్ ఆర్ నాట్ అంటే అవి ఇలా ఉండకూడదు. అండ్ ఆర్ నాట్ హియర్ బై ఎక్స్ప్రెస్లీ, అండ్ ఆర్ నాట్ హియర్ బై ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. సో ముందుగానే సెక్షన్స్లోని కొన్ని అగ్రిమెంట్స్ని డిక్లేర్డ్గా వాయిడ్ చేశాడు. సర్కమ్స్టాన్సెస్ చూసుకుని వాయిడ్ కాదు, ముందే డిక్లేర్డ్గా వాయిడ్ చేశాడు. అలాంటి
ప్రీ డిక్లేర్డ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా వాయిడ్లోకి వస్తుంది. మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్ళక్కర్లేదు, అది ఇట్ సెల్ఫ్ వాయిడ్, అంతే, పక్కన పడేయడమే ఆ కాంట్రాక్ట్ని. సో అవి ఏంటి అని చూస్తే సెక్షన్ 24 నుంచి 30 మనకి అలాంటి వాయిడ్ అగ్రిమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇక్కడ లాఫుల్ ఆబ్జెక్టివ్ లాఫుల్ కన్సిడరేషన్ కోసం సెక్షన్ 23 నుంచి సెక్షన్ 25 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనకి లాఫుల్ కన్సిడరేషన్ లాఫుల్ ఆబ్జెక్ట్ కోసం క్లియర్గా ఉంది. అండ్ సెక్షన్ 24 నుంచి 30లో మనకి వాయిడ్ కాంట్రాక్ట్స్ ఏంటో డెలిబరేట్గా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైనవి ఏంటి అంటే అగ్రిమెంట్ ఇన్ రిజిస్ట్రెంట్ ఆఫ్ మ్యారేజ్, అగ్రిమెంట్ ఇన్ రిజిస్ట్రెంట్ ఆఫ్ ట్రేడ్, agreement in restraint of legal proceedings, agreements of uncertainty, agreements by way of wager. సో మనకు కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. ఏంటి? పెళ్లి చేసుకోకుండా ఎనీ అడల్ట్, సో ఫర్ ఎ కన్సిడరేషన్ వాళ్ళు ఒప్పుకున్నారు ఏంటి, నేను పెళ్లి చేసుకొని అసలు అని, సో అలాంటివి చెల్లవు. అండ్ అలానే పర్టికులర్ ఎవరితో ఉన్న ట్రేడ్ చెయ్యను అని ఒప్పందం చేసుకున్నా తప్పే, అవి చెల్లవు. అగ్రిమెంట్స్ ఇన్ రిస్ట్రెంట్ ఏంటి? రెస్ట్రిక్ట్, సో కంట్రోల్లో ఉంచడం, అలాంటివి చెల్లవు. అండ్ అగ్రిమెంట్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్, ఏదైనా లీగల్ ప్రొసీడింగ్స్ తీసుకోకుండా కొంత కన్సిడరేషన్ అమౌంట్ మాట్లాడుకుంటే అది కూడా వాయిడే. అండ్ నెక్స్ట్ అగ్రిమెంట్స్ ఆఫ్ అన్సర్టెనిటీ, ఎప్పుడైతే అగ్రిమెంట్లో డీటెయిల్స్ క్లియర్గా లేకపోతే దాన్ని ఏమంటాం? అన్సర్టైన్. సో దాంట్లో పర్టికులర్ మెజర్మెంట్ ఉండడం కానీ స్పెసిఫిటీ కానీ లేనప్పుడు, అది టైం స్పెసిఫిటీ కానీ లేదా మెజర్మెంట్ స్పెసిఫిటీ కానీ ఏ టైప్ ఏ వేరియేషన్ అన్నది లేనప్పుడు అది అన్సర్టైనే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్ అమ్ముతాను అన్నాడు, కానీ ఏ కారో చెప్పలేదు, ఏ బ్రాండో చెప్పలేదు, ఎన్ని ఇయర్స్ పాతదో చెప్పలేదు, లేదా ఎంత ఏంటి అలాంటివి ఏమీ లేనప్పుడు ఆ అగ్రిమెంట్ వాయిడే. సో ఎప్పుడు కూడా అగ్రిమెంట్ సర్టైన్గా ఉండాలి, అంటే అందులో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎంత అన్న డీటెయిల్స్ ఉన్నప్పుడే అది సర్టైన్ అవుతుంది. అలాగా క్లియర్గా లేని అగ్రిమెంట్ ఉండొచ్చు, లేదా అగ్రిమెంట్ బై వే ఆఫ్ వేజర్, సో బెట్టింగ్ సంబంధించి పందాలకు సంబంధించి అలాంటి అగ్రిమెంట్స్ కూడా పనిచేయవు. కొన్నిట్లకి ఎక్సెప్షన్ ఉంది, లేదా హార్స్ రేస్ ప్రైజెస్ ఉన్నాయి చూడండి, అలాంటిట్లకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి మన తర్వాత క్లాసులో డీటెయిల్గా చూసుకోవచ్చు. సో ఇది వాయిడ్ కాంట్రాక్ట్ సంబంధించి. అండ్ ఇక్కడ చూడండి సెక్షన్ 24 అండ్ 25 అంటే ఇక్కడ అన్లాఫుల్వి ఉన్నాయి కదా, ఆ సెక్షన్స్ కూడా వాయిడ్ కాంట్రాక్ట్స్ కోసం చెప్పడం జరిగింది, అవి కూడా ఇన్క్లూడ్. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో అగ్రిమెంట్స్ రిగార్డింగ్ ఇన్స్ట్రెయిన్స్ ఆఫ్ మ్యారేజ్ కానీ ఇన్స్ట్రెయిన్స్ ఆఫ్ ట్రేడ్ కానీ, అంటే రెస్ట్రిక్షన్, ట్రేడ్కి సంబంధించి కొంత కన్సిడరేషన్ తీసుకొని రెస్ట్రిక్ట్ అవ్వడం కానీ, మ్యారేజ్ కానీ అడల్ట్స్ సంబంధించి, అండ్ నెక్స్ట్ లీగల్ ప్రొసీడింగ్స్ విషయంలో కానీ, అండ్ అగ్రిమెంట్ అన్సర్టైన్గా ఉంది క్లియర్గా లేదు డీటెయిల్స్ అన్నప్పుడు కానీ, లేదా వేజర్ సంబంధించి పందాలకు సంబంధించిన అగ్రిమెంట్స్కు ఎక్కడా కూడా చెల్లవు. ఓకే. అండ్ లాస్ట్ రైటింగ్. సో సెక్షన్ 10లో క్లియర్గా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా కొన్ని కాంట్రాక్ట్స్కి రైటింగ్లో ఉండాలి, ఇంకా కొన్నిట్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఆ రైటింగ్ కండిషన్స్ ఏంటో క్లియర్గా చూసుకుంటే, ద ప్రొవిసో ఆఫ్ ది సెక్షన్ 10 ఆఫ్ ది కాంట్రాక్ట్ యాక్ట్ ప్రొవైడ్స్ ద వేర్ ఎవర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ అదర్ లా రిక్వైర్స్ ద అగ్రిమెంట్ మస్ట్ బీ ఇన్ రైటింగ్. సో కొన్నిట్లకి లా సహాయం తీసుకోవాలి, లా ప్రొసీడింగ్స్ కావాలి అంటే లాతో ఎన్ఫోర్సబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రైటింగ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్ డీడ్ ఉండొచ్చు, మార్టిగేజ్ డీడ్ ఉండొచ్చు. ఖచ్చితంగా అమ్మేటప్పుడు కొనేటప్పుడు రాసుకుంటాం కదా, సో నోటి మాటతో నాకు అమ్మేస్తున్నాను నేను డబ్బులు ఇస్తున్నాను అంటే కాదు, సో డబ్బులు ఇచ్చే ముందు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అది కూడా చూసుకోవచ్చు. ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మస్ట్ బి రిజిస్టర్డ్ అండర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అండ్ ఇండియన్ స్టాంప్స్ యాక్ట్. సో కొన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే లైక్ బిల్డింగ్స్ ఉండొచ్చు, అండ్ అలాగే మనకి వెహికల్స్ ఉండొచ్చు, అవి ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. సో రైటింగ్ పార్టే కాదు, రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటాము. మనకి జనరల్గా మన డీల్ కాదు, ఇప్పుడు సపోజ్ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు మన అగ్రిమెంట్ రాసుకుంటాం, కానీ మనకి కంప్లీట్ అమౌంట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, ఇంటికి రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. సో అలాగా రైటింగ్ అనేది కొన్నిట్లో ఖచ్చితంగా అది సెక్షన్ 10లో మెన్షన్ చేయడం జరిగింది. ద ప్రొవిసో ఆఫ్ ది సెక్షన్ 10 ఆఫ్ ది కాంట్రాక్ట్ యాక్ట్ ప్రొవైడ్స్ దట్ వేర్ ఎవర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ అదర్ లా రిక్వైర్స్ ద అగ్రిమెంట్ మస్ట్ బీ ఇన్ రైటింగ్. ఎగ్జాంపుల్ సేల్ డీడ్ అండ్ మార్టిగేజ్ డీడ్ ఎక్సెట్రా. ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే లైక్ బిల్డింగ్స్, ఇవి ల్యాండ్స్, ఇవి
ఖచ్చితంగా ఏంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలాగా? అండర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అండ్ ఇండియన్ స్టాంప్స్ యాక్ట్. ఇది టోటల్గా ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ మెన్షన్ ఇన్ సెక్షన్ 10. సెక్షన్ 10లో మెన్షన్ చేయబడిన ఎసెన్షియల్స్ ఇవి కాకుండా కొన్ని ఎసెన్షియల్స్ ఉన్నాయి. సో కానీ సెక్షన్ 10లో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనకి పర్టికులర్గా మెన్షన్ చేసిన ఎసెన్షియల్స్ మాత్రం ఈ 6. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రీ కన్సెంట్, కాంపిటెన్స్ ఆఫ్ ది పార్టీస్, లాఫుల్ కన్సిడరేషన్, లాఫుల్ ఆబ్జెక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్స్ అండ్ రైటింగ్. సో ఖచ్చితంగా నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుద్దాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.